తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను వెలికితీశారు. తన అసలు గుర్తింపును దాచిపెట్టి ఇతరుల పత్రాలను రవి దుర్వినియోగం చేసినట్టు వెల్లడైంది. ప్రహ్లాద్ వెల్లేల పేరుతో రవి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణను వేగవంతం చేశారు. గతంలో విచారణలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి చెప్పినప్పటికీ అందులో నిజం లేదని తేలింది. ఈ క్రమంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రహ్లాద్ను పోలీసులు పిలిపించి కస్టడీలో ఉన్న రవి సమక్షంలోనే విచారించారు. తనకు రవి ఎవరో తెలియదని, తన పేరుతో నకిలీ పత్రాలు సృష్టించడం చూసి షాక్కి గురయ్యానని ప్రహ్లాద్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రహ్లాద్కు తెలియకుండానే అతని వ్యక్తిగత డాక్యుమెంట్లను రవి దొంగిలించి తన కార్యకలాపాల కోసం వాడుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రవిని మరిన్ని కోణాల్లో విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ రోజుతో అతని పోలీసు కస్టడీ ముగియనుండడంతో ఈలోపే పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.